అమరావతి వైపు రియల్టర్లు భూములను కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలో ఎకరా 1.5 నుంచి 2 కోట్లు ఉండగా ఇప్పుడు 7 నుంచి 8 కోట్ల వరకు పలుకుతోందని, అయినా అక్కడ భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు అక్కడే తిష్ట వేశారని జిల్లాకు చెందిన ఒక రియల్టర్ ఆంధ్రప్రభ ప్రతినిధికి తెలిపారు. ప్రస్తుతం రానున్న రోజుల్లో అమరావతి ప్రభావం ఈ ప్రకాశం జిల్లాపై పడి భూముల ధర ఆకాశాన్ని అంటే అవకాశాలున్నాయి. కాగా కోస్తా తీర ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఒక్కసారిగా అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడంతో ప్రకాశం జిల్లాలోని రియల్టర్లు ఆ వైపుగా పరుగులు తీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని అంశాన్ని అటకెక్కించి 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అమరావతి ప్రాంతం మొత్తం బీడు భూములుగా మారడంతో పాటు అక్కడ భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి మన రాజధాని అంటూ ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎకరా 1 కోటి నుండి 2 కోట్ల వరకు ధర పలికింది. అయినప్పటికీ ఆ భూములను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గతంలో కూడా రియల్టర్లు కొంతమంది అక్కడ భూములను కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఎకరా 7 నుంచి 8 కోట్ల వరకు పలుకుతుందని రియల్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన రియల్టర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అక్కడ భూములను కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ శాతం మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు భూముల కొనుగోలు, అమ్మకాల్లోనే నిమగ్నమైనట్లు రియల్టర్ల వర్గాల ద్వారా సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల విలువలు కూడా దారుణంగా పడిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలోని ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి వంటి ప్రాంతాల్లో రియల్టర్ల భూములను చదును చేసి అమ్మేందుకు ప్లాట్లను వేస్తున్నారు. గత 2 నెలల నుండి ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఆగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అమరావతికి దగ్గరలో ఉన్న జిల్లాల్లోని ప్రాంతాల్లో భారీగా రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. కాగా ఈపాటికే చాలామంది వెంచర్లు వేసి భవనాలను కూడా నిర్మించడం జరిగింది. ఆ భవనాలకు విక్రయించేందుకు పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ వైపు కొంతమంది మొగ్గు చూపడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం ఉన్న సమయంలో రామాయణపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభమైంది. అదేవిధంగా కొత్తపట్నం దగ్గరలో కూడా మినీ పోర్టు మంజూరైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎందుకు పనికిరాని బీడు భూములు సైతం ఎకరా 30 లక్షల వరకు పలుకుతోంది. ఆయా ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు పరుగులు పెడుతున్నారు. కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం, పాదతిలలో ఉన్న పొలాలకు కూడా రేట్లు పెరిగాయి. గతంలో ఇసుక భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ఇసుక భూములను కొనుగోలు చేస్తున్నారు. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఎకరా 1 కోటి రూపాయల వరకు పలుకుతోంది. గతంలో సునామీ వచ్చిన సమయంలో కొత్తపట్నంలో భూముల ధరలు అధాపాతాళానికి వెళ్ళాయి. ప్రస్తుతం కోస్తా తీర ప్రాంతంలోని భూములను కొనుగోలు చేయుటకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద జిల్లాలోని ఎక్కువ శాతం మంది రియల్టర్లు అమరావతిలో భూములు కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు.